నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు మనం ప్రత్యేకించి సాక్షి దినపత్రికను తీసుకుందాం. సాక్షి దినపత్రికలను ప్రధాన అంశాలుగానే పరిశీలించినట్లయితే ట్రంప్పై హత్యాయత్నం, ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు, కుడి చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లిన తోట. ఎప్పుడేం జరిగిందంటే దేవుడే కాపాడాడు ట్రంప్, పెరిగిన విజయావకాశాలు, దుండుగుడు రిపబ్లికన్ ఓటరే. నిన్న ఒక మీటింగ్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిని, కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గంపెడాశలు. దాదాపు 160 కోట్ల కుటుంబాలు ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గంపెడాశలు. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న ప్రైవేటు ఉద్యోగాలకు గుడ్ బై. భృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిళ్ళు, లైబ్రరీల బాట. ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా భృతిపై నోరు మెదపని సర్కార్. యువత ఆందోళన. భృతి ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్. గతంలోనూ 2,000 భృతి ఇస్తానంటూ మాట తప్పిన చంద్రబాబు 2014-19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6,38,000. ఇది ఈరోజు సాక్షి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన బ్యానర్గా వచ్చినటువంటి వార్త. దీన్ని పరిశీలించినట్లయితే అసలు వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి ప్రధాన పాత్ర పోషించింది సాక్షి దినపత్రిక. ఎందుకంటే సరే, వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాల్లో డిమాండ్ చేయొచ్చు, ఎప్పుడు ఇస్తారని అడగొచ్చు, కానీ మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు అనేది రాయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నెల కంప్లీట్ అయింది. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు, మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వంలో జరగలేదు. అసలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద శ్వేతపత్రం ఇంతవరకు విడుదల కాలేదు. నువ్వు ఆర్థిక వ్యవస్థను కంపు పెంట చేసేసిపోయావు జగన్మోహన్ రెడ్డి గారు. అది అర్థం చేసుకునేలేక నాకు తెలిసి చాలా రోజులు టైం పట్టేది. నువ్వు చేసినటువంటి కంపెనీ పెంటనే అర్థం చేసుకునేసరికి చాలా రోజులు టైం పట్టేటట్టుంది ఆర్థిక వ్యవస్థలో. అసలు ఎంత అప్పు చేసావో, ఏవి కుదవ పెట్టావో, ఏ కార్పొరేషన్ నుంచి ఎంత అప్పు తెచ్చావో కూడా అది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఇటువంటి పరిస్థితులలో ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తాయన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలందరూ మానేసి అప్పుడే గుడ్ బై చెప్పారంట. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకొని కనీసం 60-70% అయినా నిజమైన వార్తలను రాసేటట్లు మీ పేపర్కి మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే ఈ నెల రోజుల లోపలే చిన్న ఉద్యోగాలు, అప్పుడే నాకు నిరుద్యోగ భృతి వస్తుందని అంటే, నిరుద్యోగ భృతి వస్తే చిన్న ఉద్యోగాలు మానేస్తారా? నిరుద్యోగ భృతి ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. వాళ్ళకి చిన్న ఉద్యోగాలు అంటే మీ అర్థం ఏంది? చిన్న ఉద్యోగాలు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కోసం చిన్న ఉద్యోగాలు ఎవరు మానేస్తారు? ఇప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కనీసం ఇప్పుడు మినిమం ఒక బేల్దారు పని చేసుకునే వాళ్ళు నెలకు 30,000 సంపాదిస్తున్నారు. 3,000 పని చేసిన వాళ్ళంటే గంట 2 గంటలు ఎవరైనా ఇళ్లలో సర్వీస్ చేసి పని చేసే వాళ్ళకి 2,000-3,000 ఇస్తారు. వాళ్ళకి అసలు నిరుద్యోగ భృతి ఎలా వస్తుంది? వాళ్ళు అన్క్వాలిఫైడ్, పూర్తిగా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్లే కదా పని చేసుకునేది. కనీసం ఒక హోటల్లో సర్వర్గా పనిచేసేవాడికి మినిమం నెలకు 15,000 వస్తుంది. ఈ 3,000 భృతి కోసం అది మానేస్తాడా? అంటే ఇక్కడ కనీసం ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళకే నిరుద్యోగ భృతి అనేది ఇస్తారు.
ఇంటరు డిగ్రీ కంప్లీట్ చేసేసి చిన్న చిన్న ఉద్యోగాలంటే మీ దృష్టిలో ఏం చేస్తారు? సెక్యూరిటీ పోస్టులు కానీ, అటెండర్ పోస్టులు కానీ, లేదా అకౌంట్స్లో ఉండే పోస్టులు కానీ అవి చేస్తారు. మీరు ఎంత హీనాతీనంగా ఎన్ని చిన్న పోస్టులు తీసుకున్నా కూడా మినిమం 7,000 పైన 15,000 లోపే ఉంటుంది. 3,000కి ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు 3,000కి పనిచేసే వాళ్ళు ఇప్పుడు లేనే లేరు. అసలు ఏ ఉద్యోగానికి 3,000కి రారు. కానీ ఈ 3,000 వృత్తి కోసం నిరుద్యోగులకి, చిన్న చిన్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేసేటువంటి నిరుద్యోగులు ఎవరున్నారు? ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి మీరు పేపర్లో అటెండెంట్ రాస్తే నవ్వులు పాలు కాక ఇంకేముంది? అసలు మీరు ప్రధానంగా ఓడిపోవడానికి కారణం ఇదే, సాక్షి దినపత్రికే. ఇటువంటి వివరాలు రాసే కదా మీ విలువను దిగజార్చుకున్నది. పార్టీకి ఉండే విలువని, మీ యొక్క విలువని పూర్తిగా దిగజార్చింది. అంటే మీరు చేసే పనులే అడ్డగోలుగా ఉంటాయి, దాని తోడు పేపర్ రాసే విధానం ఇంకా కొంచెం మీ విలువలు దిగజారుతున్నాయి. ఇకపోతే చంద్రబాబు పాలనలో 2014-19 మధ్య ఉద్యోగాలు వచ్చింది 34,108 అంట. కానీ 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శాశ్వత ఉద్యోగాలు 2,21,003, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు 43,923, అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,695, వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పించిన మొత్తం ఉద్యోగాలు 6,38,621. వీటిలో మీరు సచివాలయ ఉద్యోగాలు మాత్రం వాస్తవంగా మీరు ఇచ్చింది వాస్తవమే. తర్వాత వాలంటీర్ల ఉద్యోగాలని మీరు ఇచ్చి 5,000కి 10,000కి మీ ప్రభుత్వానికి, మీకు పార్టీకి సేవ చేసుకోవడానికి పెట్టారు. అసలుకే అవి నా దృష్టిలో ఉద్యోగాల లెక్కే కాదు. ఈవెన్ సెక్యూరిటీ గార్డుకే 15,000 ఇస్తున్నారు. వాళ్ళ తర్వాత ఎంతో మదనపడ్డారు కూడా, మేము ఎందుకు ఇక్కడ ఇరుక్కున్నామా, మమ్మల్ని శాశ్వత ఉద్యోగాలుగా మారుస్తారు, ఎక్కువ జీతం వస్తున్న ఉద్దేశంతో మేము వీటిలో ఇరుక్కున్నాము, కాబట్టి ఈ 5,000 మాకు ఏ మూలకు సరిపోతాయి. సరే, వాళ్ళు అనేక రూట్లో ఏదో దాని మీద కొంత సంపాదించుకుంటూ మీకోసం నిలబడ్డారు వాలంటీర్ లాస్ట్ దాకా, అది వేరే విషయం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు, ఎప్పుడైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గురించి మీరు పేపర్ ప్రకటన చేశారా? అది ఎవరికి ఇచ్చారు, ఎవరికి రాలేదు, ఎవరికి తెలియాలి. అది ఆ లెక్కలన్నీ కాకి లెక్కలుగా మీరే చెప్తుంటారు. కానీ 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు మాత్రం కొన్ని లక్షలు ఉన్నాయి. అది మీరు కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి అపోలో టైర్స్, కియా ఇండస్ట్రీ, అశోక్ లైలాండ్, హోండా, తర్వాత ఇటువంటి నాకు తెలిసి చాలా కంపెనీలు వచ్చున్నాయి. ఏ కంపెనీ తీసుకున్నా కూడా మినిమం 15,000, 20,000 ఎంప్లాయీస్ ఉంటారు. ఆ కరెక్ట్ ఫిగర్నే నేను ఇప్పుడు చెప్పలేను. కానీ 2014-19 మధ్య వచ్చి చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాలు మీరు అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారమే దాదాపు కొన్ని లక్షలు ఉన్నాయి. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే. ఇకపోతే జగన్ వల్ల పెట్టుబడులు పైకి పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో 3వ స్థానం. 2024 జనవరి మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టులు ద్వారా 22,580 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ అంట. ఇది మరీ విచిత్రంగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన ఏపీ. అలాగే గడిచిన 27 నెలల కాలంలో 120 ప్రాజెక్టుల ద్వారా 50,955 కోట్ల పెట్టుబడులు రాక. ఇదే సమయంలో 112 యూనిట్లు ప్రారంభం, తద్వారా వాస్తవ రూపంలోకి 62,069 కోట్ల పెట్టుబడులు. కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి తాజా గణాంకాలలో వెల్లడి. నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో కల్పించిన అనువైన వాతావరణం. దీని గురించి ఈ విధంగా రాయడంలో పెద్ద విచిత్రం లేదు. ఎందువల్లంటే గత ఎలక్షన్లకు ముందు 3,000 పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ ఇచ్చిన తర్వాత 1,000 రూపాయల నుంచి 3,000 పింఛన్ చేసిన ఘనత మాకే దక్కిందని ప్రచారం చేసుకున్నంత ధైర్యవస్తుడు జగన్మోహన్ రెడ్డి. అంటే అబద్ధాలు చెప్పినా కూడా స్పష్టంగా చెప్పి జనాల్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తారు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ. ఇప్పుడు 2024 జనవరి మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,000 కోట్ల పైచలకు పెట్టుబడులు వచ్చాయంట. సాక్షి పేపర్ యాజమాన్యానికి, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, అధ్యక్షులకి నేను చెప్పేది ఒకే మాట. నిజంగా మీరు పెట్టినటువంటి ఇండస్ట్రీలు, మీ ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు
జనవరి మార్చి మధ్య ఏమేమి వచ్చినాయో మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్టు రాయండి పేపర్లో. ఏ పరిశ్రమ ద్వారా ఎంత ఉద్యోగాలు ఇచ్చింది, ఏ పరిశ్రమ ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చింది. అసలు మీ వల్ల వచ్చిన పరిశ్రమలు కూడా పరారైపోయినాయి. లాలు గ్రూప్ అయితేమి, ఆదాన్ డేటా సెంటర్ అయితేమి, అమర్ రాజా ఫ్యాక్టరీకి సంబంధించిన కొత్త యూనిట్ అయితేమి, ఇలా ఎన్నో రకాల ప్రాజెక్టులు మీ దెబ్బకు భయపడి మీకు డబ్బులు ఇచ్చుకోలేక ఇక్కడి నుంచి పరారై ఇతర రాష్ట్రాలకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సందర్భాలకు వాస్తవం. కాబట్టి మీరు పేపర్లో రాసిన దానికి వాస్తవాలు రేపుడు కానీ ఎల్లుండి కానీ పేపర్లో మీ ద్వారా వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, ఆ కంపెనీలలో దేంట్లో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో ఒక లిస్ట్ వేయండి. ఎందుకంటే ఈ విధంగా అబద్ధాలు రాసి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదావ పట్టిస్తారు? మీరు అడగండి. నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు కాబట్టి ఇవ్వండి. మీరు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచాలని డిమాండ్ చేయండి. దాని గురించి పేపర్లో రాయండి, అసెంబ్లీలో మాట్లాడండి, విలేకరుల మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడండి. ఇవన్నీ బాగానే ఉంటాయి, ఇవన్నీ మంచిదే. కానీ ఉన్నది లేనిది ఉన్నట్టు పేపర్లో రాసి మీరు జనాలను తప్పుదో పట్టించొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంత అమాయకులు కాదు. మీరు జనాలను తప్పుదో పెట్టించినా కూడా మిమ్మల్ని నమ్మరు. నమ్మకనే మిమ్మల్ని ఈ విధంగా దారుణంగా మిమ్మల్ని ఓటమి పాలు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను తక్కువ అంచనా వేయద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు అమాయకులుగా చూసి వాళ్ళ మీద ఈ అబద్ధాలు రాసి ఈ విధంగా రుద్దొద్దు. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీ వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది, సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దయచేసి మీరు రాష్ట్రానికి ప్రజలకు మేలు కోరే వ్యక్తులైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలుపరిచే విధంగా డిమాండ్ చేసి పేపర్లో రాయండి, వాళ్ళ మీద ఒత్తిడి తేండి. కానీ అబద్ధాలు రాసి ప్రజలను తప్పుదో పట్టించొద్దనేది మా మనవి. నమస్తే.